పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు ప్రజల వద్ద దోచుకున్న డబ్బులు ప్రజలకు పంచి క్షమాపణ చెప్పాలని ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. శుక్రవారం టీడీపీ నేత బుద్దా వెంకన్న తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలపై విరుచుకుపడ్డారు. పొంగునూరులో తండ్రి కొడుకులపై దాడి చేసింది స్థానిక ప్రజలే కానీ తెలుగుదేశం కార్యకర్తలు కాదన్నారు. గనుల శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి న్యాయబద్ధంగా వ్యాపారాలు చేసే వారి వద్ద నుండి దౌర్జన్యంగా వారి వ్యాపారాలను లాక్కున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి సొంత ఊరైన పొంగునూరులో కిరాయి రౌడీల చేత చంద్రబాబుపై దాడి చేయించింది పెద్దిరెడ్డి అని ఆరోపణలు చేశారు. దాడులు చేయించే నైజం చంద్రబాబుకు లేదన్నారు. ప్రస్తుతం బాబు రామరాజ్య పాలన చేస్తుండగా జగన్ రాక్షస పాలన సాగించారని అన్నారు. పెద్దిరెడ్డి బాధ్యతలు ఎవరైనా ఉంటే వారికి న్యాయం చేసి వారి ఆస్తులను తిరిగి అప్పగిస్తామని బుద్దా వెంకన్న భరోసా ఇచ్చారు. జగన్కు వ్యవస్థల గురించి పూర్తిగా తెలియదని, అందుకే దొంగకు తాళం చేతులు ఇచ్చినట్లు గనులు ఉన్న పెద్దిరెడ్డికి ఆ శాఖనే అప్పగించడంతో పెద్దిరెడ్డి 1000 సంవత్సరాలకు సరిపడా ఆస్తులు సంపాదించారని బుద్దా వెంకన్న ఆరోపించారు. నమస్కారం. పొంగునూరు పుడికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళకి సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చీకొడుతున్నారు. వాళ్ళు ఎందుకయ్యా అంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేసినటువంటి భూదోపిడీలు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని చీకొడుతుంటే దాని మీద తెలుగుదేశం పార్టీ మీద నెప్పవేస్తున్నారు. వీళ్ళు సొంత ఊళ్ళోనే ఏడవలేనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మిథున్ రెడ్డి బాబు ఏమో అక్కడ కూర్చున్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని ఈ మిథున్ రెడ్డి పిఠాపురంలో కూర్చున్నాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒకలాగే చూశాడు. ఆయన కళ్ళుగానే పులివెందుల మీద పొంగునూరు మీద పడితే 9 సీట్లు వచ్చేవి, అంటే 2 సీట్లు కూడా వేసిపోయాయి. చంద్రబాబు గారి శక్తి అలాంటిది. మీరు చంద్రబాబు నాయుడు గారు పొంగునూరులో మీ నియోజకవర్గంలో అంగళ్ళపల్లిలో ఆయన వచ్చిన రోజు రౌడీ మౌకలతో మీరు ఇలా దాడి చేయించారు, కిరాయి గుండాలతో ఎలా రాలిసిచ్చారు, దమ్ముగా ధైర్యంగా మీరు వయసు గురించి మాట్లాడతారు కదా, దమ్ముగా ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎదుర్కోవడమే కాదు, మీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఒకటే, మీ ప్రజల కోసం పోరాడతాం కాబట్టి మాకు దమ్ముంది. నీలాగెళ్ళి ఇంట్లో తక్కువ మీరు దొంగతనాలు చేశారు, దోపిడీలు చేశారు, ప్రజల ఆస్తులుగా చేశారు కాబట్టి మీకు భయం ఉంటుంది. భయం ఉంది కాబట్టి రెడ్డప్ప ఇంట్లో తక్కున్నాను, ప్రజలకు రాని గురయ్యావు. రెడ్డప్ప నువ్వేంటంటావు? మీరు తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేడు. ఏంటి తెలుసుకునేది? 5 ఏళ్ళు తెలుసుకున్నారు కదా. మేము తెలుసుకుంటే మీరు ఉంటున్నారు కానీ మీరు తెలుసుకోము. అది కూడా చెప్తున్నాను, మీకు ఆలోచిస్తున్నాను. మాదా సిద్ధాంతం కాదు. ఏంటి మీరు తెలుసుకునేది? ఎన్నిసార్లు తెలుసుకుంటారు మీరు? అసలు ఈ పెద్దిరెడ్డి కుటుంబం అరాచకాలు అంతా ఇంతా కాదు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా మీద కన్నేసి అక్కడ ఉన్నటువంటి గనులు ఏవైతే ఉన్నాయో ఎన్నో సంవత్సరాలు బట్టి గనులు లీజుకు నడుపుతున్నటువంటి వాళ్ళని బెదిరించి అందులో సగం గనులు వీళ్ళ సొంత మనుషుల పేరు మీద రాయించాడు. అలాగే పిఎల్ఆర్ ప్రాజెక్టు పేరుతో బాలేపట్నంలో కృష్ణ ఏర్పాటు చేసి న్యాయబద్ధంగా నడుపుకుంటున్నటువంటి వ్యాపారులు ఎవరున్నారో వాళ్ళందరినీ బెదిరించి నయా పైస చెల్లించకుండా ముడిరాయి తెచ్చుకొని బాలేపల్లిలో కృష్ణలో దాన్ని కంకరగా మార్చి 100 కోట్లు దోచుకున్నాడు ఈ మిథున్ రెడ్డి. అసలు మీకు డబ్బు మీద ఎందుకని ఆశ? జగన్మోహన్ రెడ్డికి మీకు ఏం చేసుకుంటారా? అదేంటంటే ఈ రాష్ట్రంలో
మేము ఏ వ్యాపారాలు చేయట్లేదని పెద్దిరెడ్డి అంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల గురించి తెలియని ముఖ్యమంత్రి అవడానికి పనిచేశాడండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. ఎందుకలా చెప్తున్నానంటే పెద్దిరెడ్డికి గన్నులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి శాఖను పెద్దిరెడ్డికి అప్పచెప్పాడు. దొంగ చేతికి తాళాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడన్నా సరే భారతదేశంలో ఒక బ్యాంకులో డైరెక్టర్ అవ్వాలంటే ఆ బ్యాంకులో అతని పేరు మీద కానీ అతని ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ అప్పు ఉండకూడదు. ఒక దేవాదాయ శాఖలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉండాలంటే దాంట్లో వ్యాపారాలు కానీ అక్కడ కాంట్రాక్టులు కానీ ఉండకూడదు. ఈ చిన్న విషయం నాకు తెలిసినటువంటి విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఏ గనులైతే దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించాడో పెద్దిరెడ్డి, అదే గనుల శాఖకి మంత్రిని చేశాడే. అంటే దొంగ చేతికి తాను ఇచ్చాడు అంతలో తిను అని. ఇవాళ డబ్బు మాత్రంతో చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గంలో అడుగు పెడితే చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదు. 22 ఏళ్ళతో దాడి చేపిస్తే చంద్రబాబు గారు దాన్ని ఎదుర్కొన్నారు. ఇవాళ నీ మీద నిన్ను తెలుగుకుంటుంది ఎవరు? నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నావు. కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నీ అరాచకాలు, లక్షల మంది బతికే ధనంతో మీ కుటుంబం బతుకుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కొన్ని లక్షల మంది బతకగలరు జీవితాల్లో. నీకెందుకే అంత డబ్బు? అంత డబ్బు మీద ఆశ ఏంటి? నీ డబ్బు మతంతో అబ్బా కొడుకులు ఒకడేమో కుప్పల్లో ఉంటావా, కుప్పల్లో ఉండి ఓటికి 10,000 ఇచ్చి చంద్రబాబు గారు ఓడిస్తా అని అంటావా? ఇంకొకడు కొడుకేమో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిస్తారని అక్కడ 10,000. వీళ్ళకి డబ్బు మతంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక చిత్తూరు జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గనులు వీళ్ళు సొంతంగా ఆ వ్యాపారంలో సగభాగం రాయించుకున్నారు. పెట్టండి కంప్లైంట్స్, ఎవరెవరి దగ్గర ఏమేమి రాయించుకున్నారో వాళ్ళందరూ ముందుకు రండి. మేమున్నాం, ఎవరు ఆస్తులకు ఇప్పిస్తాం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజల తరపునే ఉంటాం మేము. ఈ అబ్బా కొడుకుల్లాగా దోచుకోవడానికి లేరు ఎవరు. వీళ్ళకి డబ్బు మదనెక్కి కొట్టుకొని చంద్రబాబు గారిని ఓడిస్తారని ఒకడు, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారని ఒకడు. నిన్న చూశారు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు అంటున్నారు. మరి మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు? మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు? వాళ్ళు అడ్డం పెట్టుకొని నువ్వు మీరు దోచుకున్నారు కాబట్టి మీకు ఒక్కరు కూడా సానుభూతి ప్రదర్శించడానికి రాలా. మీకు ఇప్పుడు నేను తెలిసిందా మీ విలువేంటో ప్రజల దగ్గర? ఆయన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని దుస్థితికి ఈ బాబు కొడుకులు వచ్చారంటే ఈ ఎన్ని అరాచకాలు చేశారు. రాష్ట్రం మొత్తం కూడా దోచుకొని తిన్నది కాక మళ్ళీ మీరు చంద్రబాబు గారి గురించి మాట్లాడతారా? రెడ్డప్ప మాజీ ఎంపీ, మీరు తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేడు. ఏంటి తెలుసుకునేది? ఆయన ఇంటికి కూడా పేకలేకపోయారు కదా ప్రతిపక్షంలో మీరు. ఆయన ఇంటికి పేకలేకపోయారు కదా. అక్రమ కేసులో జైల్లో పెడితే ప్రపంచం మొత్తం ఎలాగా ఆయన గురించి ముందుకు వచ్చారో చూశారు కదా. ఎన్నికలప్పుడు చూశారు కదా. ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చి ఓట్లేయడం చూశారు కదా. అది చంద్రబాబు నాయుడు గారు లేవు. చంద్రబాబు నాయుడు గారు రెడ్డప్పను ఈ అబ్బా కొడుకులు ఏం చేయలేరు. మీరు ఇప్పటికైనా సరే ఎక్కడ మైనింగ్లు దోచుకున్నారో ఆ దోచుకున్న వాళ్ళు కేసులు పెట్టకుండా మీరు వాళ్ళకి తిరిగి చేయండి.
అలాగే పొంగనూరులో మీరు దోచుకున్నవి మీరు వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి. తమ్మలపల్లిలో మీరు అక్రమంగా తీసుకున్నటువంటి ఏదైతే మైనింగ్స్ ఉన్నాయో, ఏదైతే మీరు కంకరగా తయారు చేసి 100 కోట్లు సంపాదిస్తున్నారో అవి ప్రజాపరం చేయండి. అవి చేసే వరకు కూడా మీ పొంగనూరు ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలను మీరు అబద్ధమాడుతున్నారు. మీ పొంగనూరు ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మిమ్మల్ని అడుగు పెట్టనవరు. మీకు ఇది రాష్ట్రాల ఎన్నికలు, మీ దోపిడీ చాలిక 100 తరాలు 1000 తరాలు చిన్న తరగిన ఆస్తి సంపాదించారు ఈ పెద్దిరెడ్డి కుటుంబం. ఎందుకే మీకు అంత సంపద? పేదవాడిలా ఉండాలా? మీరు మాత్రం 1000 సంవత్సరాలు అంటే 1000 జన్మల్లో అంటే వాళ్ళ వారసులు 1000 తరాలు తిన్న తరగని ఆస్తి సంపాదించారు ఇవాళ. కాబట్టి నిన్న జరిగినటువంటి ఏదైతే అది పొంగనూరు ప్రజలు మిథున్ రెడ్డిని అడుగు పెట్టనట్లేదంటే సిగ్గుచేటు. ఇక నువ్వు పదవిలోనా వేస్ట్. నువ్వు నీ తండ్రి ఏమైనా రాజీనామాలు చేసుకోండి, ప్రజలకు క్షమాపణలు చెప్పండి, ప్రజల దగ్గర దోచుకున్నటువంటి ఆస్తులు వాళ్ళకి ఇచ్చేయండి. ఏదైతే మైనింగ్లో సగభాగం మీరు రాసుకున్నారో ఆ సగభాగాల్లో అవన్నీ కూడా ఇచ్చేయండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు క్షమిస్తారు. అంతేగాని ప్రజాగ్రహానికి గురయ్యి తెలుగుదేశం పార్టీ దాడి చేయించింది, చంద్రబాబు నాయుడు గారు దాడి చేయించారు, చంద్రబాబు నాయుడు గారు దాడి చేపిస్తే మీరు ఉంటారా? చంద్రబాబు నాయుడు గారు దాడి చేపిస్తే మనస్తత్వ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసే, తెలుగు ప్రజలు అందరికీ తెలిసే చంద్రబాబు గారి మీద నప్పగస్తారేంటి? మాట వస్తారు లోకేష్ గారు రెడ్ బుక్, లోకేష్ గారు రెడ్ బుక్ లేదు నాన్న, లోకేష్ గారు రెడ్ బుక్ పక్కన పెట్టారు. ఎందుకంటే బాబా ఆయన కూడా సరేలే, ఎందుకని ఎవరిని దాడి చేయమని ఎవరికి చెప్పట్లా. కానీ మీరేంటి లోకేష్ గారు రెడ్ బుక్, ఇంకా లోకేష్ గారు రెడ్ బుక్. ఆయన రెడ్ బుక్ చూపిస్తేనే మీరు భయపడుతున్నారే. నిజంగా ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మీరు ఉండగలరా? రెడ్ బుక్ చూపిస్తేనే మీరు గడగడలాడుతున్నారు. రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఉండగలరా మీరు ఈ రాష్ట్రంలో? కాబట్టి చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద నెపం వేయకుండా మీరు కోరుకున్న ఆస్తులు ప్రజాపరం చేయండి. మీకు పొంగనూరు ప్రజలే మిమ్మల్ని అడుగు పెట్టనట్లేదంటే మిమ్మల్ని ప్రజలు అసహించుకున్నారు పొంగనూరు ప్రజలు. కాబట్టి మీ కొడుకులకు ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే పదవుల్ని రాజీనామా చేసి ప్రశాంతంగా పొంగనూరు ప్రజల మధ్య ఉండాలంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పి ఉండండి. ఇది మీకు ఇచ్చే సలహా అని తెలియాలి. Like, subscribe and press the bell icon for new updates.